హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్. దేవాలయాల్లో మనం చేసే అర్చనలు, అభిషేకాలు మొదలైనటువంటి ఈ సేవలకు గాను సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ విధిస్తుందని మీకు తెలుసా? చాలా దేవాలయాల్లో దీనికి సంబంధించి జీఎస్టీ బకాయిలు ఉన్నాయి అని చెప్పి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలైనటువంటి ముఖ్యంగా వేములవాడ, యాదగిరిగుట్ట ఇలాంటి చాలా క్షేత్రాల్లో ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించినటువంటి జీఎస్టీ బకాయిలు ఉన్నాయి అని చెప్పి గవర్నమెంట్ జీఎస్టీ అధికారుల దగ్గర నుంచి దేవాలయ అధికారులకి నోటీసులు రావడం జరిగింది. ఇక్కడే ప్రధాన సమస్య నెలకొంది. అంటే 2017లో జీఎస్టీ ఎంటర్ అయిన తర్వాత జీఎస్టీ ఇంపోజ్ చేసిన తర్వాత ముఖ్యంగా దేవాలయాల్లో చేసినటువంటి అర్చన, అభిషేకాలు, అదేవిధంగా ఇతరమైనటువంటి కళ్యాణోత్సవాలు చేసినప్పుడు ఇట్లాంటి ఆర్జిత సేవలన్నిటికీ కూడా జీఎస్టీ విధించడం జరుగుతుంది. అదే మనం హుండీల్లో కానుకలు కానీ, హుండీల్లో ఏమైనా ఇతరత్ర మనం డబ్బులు కానీ, నగదు కానీ వేసే దానిపైన మాత్రం జీఎస్టీ లేదు. కేవలం అక్కడ మనం పొందుతున్నటువంటి సేవలకు గాను జీఎస్టీ విధించడం జరిగింది. దీనికి సంబంధించి దేవాలయ అధికారులు అనేక మంది దీని మీద హైకోర్టులో లేదా కోర్టుల్లో అపీల్ చేద్దాం అనుకుంటే పెద్ద తలపోటు వ్యవహారంగా తయారైంది. ఎందుకంటే గడచిన 8 సంవత్సరాలుగా చూసినటువంటి కోట్లాది రూపాయల బకాయిలకు గాను కోర్టు ఫీజే ఈరోజు 10% వరకు చెల్లించాల్సి వస్తుంది. అంటే సుమారుగా ₹1,00,00,000 ఉంటే 10% ఆఫ్ ఫీజు కోర్టులో చెల్లిస్తే కానీ అప్పీల్కి వెళ్ళే అవకాశం లేదు. ఎంత దారుణం అండి! ఈరోజు మనం దేవాలయాల్లో ఇష్టదైవానికి అంటే మనం చెల్లించినటువంటి మన యొక్క నగదు రూపంలో ఆ దేవాలయానికి సమకూరినటువంటి ఆదాయంలో ఈరోజు అక్కడ టెంకాయ కొట్టినా, ఈరోజు అక్కడ దేవాలయంలో శివాలయానికి వెళ్ళి ఒక అభిషేకం చేసుకుందామన్నా, లేదా రామాలయంలోనో లేకపోతే విష్ణుఆలయాల్లోనో కాస్త వెళ్ళి కళ్యాణం చేసుకుందామన్నా, ప్రతి విషయంలో కూడా ఈరోజు జీఎస్టీ అనేటువంటి భూతంతో దేవాలయ అధికారులు తలపెట్టుకున్నారు. ముఖ్యంగా శాఖ యొక్క పేరు కూడా దేవ ఆదాయ ధర్మ ఆదాయ శాఖ. నేనేమంటానంటే ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ అంతే తప్పించి హిందూ ధర్మంపై, హిందూ నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని ఇంపోజ్ చేసే దృష్టి కన్నా ముఖ్యంగా ఆదాయమే పరమావధిగా దేవాలయాల్లో ఈరోజు ముఖ్యంగా చేస్తున్నటువంటి ఏదైతే దోపిడీ ఉందో దీనిపైన అరికట్టాల్సిన బాధ్యత ఉంది. రీసెంట్గా తెలంగాణలో ఉన్నటువంటి అధికారులకి, ముఖ్యంగా దేవాలయ అధికారులకి అక్కడ నుంచి నోటీసులు రావడం జరిగింది. సమస్య అప్పీల్కి ఎలా వెళ్ళాలి అన్న విషయం మీద ఇప్పుడు పెద్ద ఇష్యూ అయి కూర్చుంది. ఎలా వెళ్ళాలి? అప్పీల్కి వెళ్ళాలంటే 10% ఫీజు కట్టాలి. చూడండి ఎంత దౌర్భాగ్యం! ఈరోజు మన దేవాలయాల్లో మనం చేసుకున్నటువంటి మన అర్చనలు, అభిషేకాదులు, కళ్యాణోత్సవాలు ఎన్నో మన సేవలు ఉంటాయి. ఆర్జిత సేవలు అంటే ప్రేమపూర్వకంగా మన దేవాలయాల్లో మన స్వామికి మనం చేసుకున్న అభిషేకాల మీద కూడా ఈరోజు జీఎస్టీ విధించడం, వసతి గృహాలు, బయట ఉన్నటువంటి వాణిజ్య సముదాయాలు, చిన్న చిన్న షాపులు వాళ్ళ మీద విధించడం అన్నది సరే, ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు కాబట్టి వారి మీద విధించారన్నా కొంతవరకు ఏమైనా తేడా ఉంటుందేమో, కానీ అక్కడ డిపాజిట్స్ అమౌంట్తో పోలిస్తే ఈరోజు హిందూ సమూహం మీద జరుగుతున్న దాడిగా నేను చెప్తాను. దీన్ని ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది హిందూ సమూహం పైన, హిందూ వైదిక సంస్కృతి పైన జరుగుతున్న దాడిగా చెప్పాలి. గడచిన దసరా దీపావళి ముందర ముఖ్యంగా చాలా వస్తువులపైన మినహాయింపించి మన ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. చాలా వస్తువులపైన జీఎస్టీ తగ్గించామని. మనం దసరా దీపావళిలో చూసినట్టు దాని అనేక వస్తువుల్లో కూడా జీఎస్టీ తగ్గించారు. సరే, ఈ రోజుకి ఏదైనా వస్తువును కొనుక్కున్నాను అనుకుంటే దానిపైన జీఎస్టీ ఉందంటే అర్థం ఉంది. ఇంతకుముందు మనకి వ్యాట్ ఉండేది. 2017కు ముందు వ్యాట్ ఉండేటప్పుడు దేవాలయాలు అన్నవి దాని నుంచి మినహాయింపు ఉండేది. కానీ ఇటీవల జీఎస్టీ 2015 జీఎస్టీ వచ్చిన తర్వాత పెద్ద భూతంగా మారి ఈరోజు మనం దేవాలయంలో చేసుకున్న ప్రతి సేవలపైన ఈవెందో తలనీలాలు ఇవ్వాలంటే కూడా గుళ్ళో మనకి ఏదో మొక్కుబడిగా ఉంది. యాదగిరీశుడికి మనం మొక్కుకున్నాము, ఈరోజు నా కొడుకు పుట్టాడో ఆ కొడుకు వెళ్ళి తలనీలాలు ఇస్తున్నాను, అన్నప్రాసం చేస్తున్నాను, లేకపోతే నామకరణం చేస్తున్నాను, ఇలాంటి ప్రతి కార్యక్రమం మీద కూడా, ప్రతి సేవ పైన కూడా దేవాలయాల్లో మన దేవుడికి మనకు దూరం చేయడం తప్పించి ఈ జీఎస్టీ అనే భూతం వేరే రకంగా లేదు. తలనీలాలు ఇస్తే కూడా ఆ తలనీలాలపైన కూడా అక్కడ ఒక రిసిప్ట్ తీసుకోవాలి. ఆ రిసిప్ట్ తీసుకొని మనం దేవాలయంలో ఈరోజు అక్కడ మనకు దానిపైన కూడా ట్యాక్స్ అనేది ఉంటుంది. దేవాలయ అధికారులు ఒకటే చెప్తున్నారు, ఇది జీఎస్టీ ఉంది, దీనికి మినహాయింపు లేదు. దీనికి ఇప్పుడు అప్పీల్కి వెళ్ళాలంటే కొన్ని కోట్ల రూపాయలు ప్రతి దేవాలయం, వేములవాడ కావచ్చు, యాదగిరి టెంపుల్ కావచ్చు, ఇతరత్ర అనేక దేవాలయాలు, కాళేశ్వరం, ముక్తేశ్వరం, అనేక పెద్ద పెద్ద దేవాలయాలు అన్నీ కూడా ఈరోజు ప్రతి దేవాలయం కూడా కోట్ల రూపాయలు ఈరోజు బకాయి పడి, ఆ బకాయి పడిన వాటి మీద కోర్టుకి అప్పీల్ చేసుకుందామంటే కోర్టులో 10% ఫీ చెల్లించంటే అంతే. ఇంతకుముందు తబల ధర ఉండేది, ఇప్పుడు మధ్యల ధర అన్న చందంగా తయారైంది.
మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఉన్నటువంటి పెద్ద సమస్య. సో ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించాలి. నిజంగా ఇటువంటి చట్టం అంటే మన దేవుని పైన మనం చేసుకున్నటువంటి మనం పొందాల్సిన సేవలపైన, మన పూర్వీకులు కట్టినటువంటి దేవాలయాలపైన కూడా ఈరోజు మనం గుడికెళ్ళి పత్రం, పుష్పం ఏదోటి సమర్పించుకుందామంటే కూడా ప్రతి దానిపైన ట్యాక్స్ అన్నది ఇది ఎంతవరకు సమంజసం? దీనిపైన మీ కామెంట్ తెలియపరచండి. ఇది ఎస్ ఆర్ రాంగ్, ఇటువంటి ట్యాక్స్లు ఉండాలా? గుడికి భక్తుడికి మధ్య సంబంధం తెగిపోతుందా అన్న చందంగా తయారైంది. దీనిపైన ప్రతి ఒక్కరూ స్పందించండి. మీ కామెంట్ని ఈ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.